హలో గాయ్స్, వేడి వేడిగా బాస్మతి రైస్లో మటన్ కర్రీ వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని నోట్లో జుర్రుకుంటూ తినేస్తుంటే ఆ ఫీలే అమోఘం కదండి. ఇప్పుడైతే ఆ తెలంగాణ స్టైల్ మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకొని నేనైతే కుమ్మేస్తానండి. సూపర్ టేస్టీ అంది. ముక్క అయితే నోట్లో పెట్టుకోగానే కరిగిపోయిందండి. మీరైతే ఆ ప్రాసెస్ చూసేసేయండి మరి. హలో గాయ్, ఈరోజు అయితే సండే, అందరి ఇంట్లలో స్పెషల్గా ఉంటుంది నాన్ వెజ్. ఈరోజు అయితే మా ఇంట్లో అయితే మటన్ అండి, ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ మటన్, మన తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మాత్రం ఫుల్గా చూసేసేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా, ఈ వీడియో నచ్చుతాను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక చిన్న బెల్ ఉంటుంది, కొట్టేసేయండి. మంచి కంటెంట్ ఇలాంటివి చాలా ఇస్తుంటాను. మరి దాని ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, సింపుల్ పద్ధతిలో అండి, మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే సింపుల్గా అలా చేసేసుకోవచ్చు అండి. మరి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ అనేది చూసేసారు కదా, మరి చూసేసేయండి. ఒక 2 దాల్చిన చెక్క, అలాగే సాజీరా కొంచెం, జీలకర్ర కొంచెం, 3 యాలకులు, 4 లవంగాలండి, ఒక 3 అయితే బగారాకైతే తీసుకున్నాను. తర్వాత మనం మటన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. తర్వాత అయితే ఒక 3 ఆనియన్స్ని అయితే సన్నగా తరిమేసుకొని పెట్టేసుకున్నానండి. తర్వాత ఏం చేశానంటే ఒక 4 పచ్చిమిర్చిని చిన్న కోసేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 2 టమాటాలు అయితే కోసేసి పెట్టేసుకున్నాను. ఇక నాన్ వెజ్ ఉంది కాబట్టి కొత్తిమీర ఖచ్చితంగా ఉండాలి, అలాగే పుదీనా కూడా ఉండాలి. దీనికి టేస్ట్ కోసం ఏం చేస్తానంటే కాజు తీసుకున్నానండి. కాజు అయితే కొంచెం పేస్ట్ వేసేసామంటే సూపర్గా ఉంటుంది. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అయితే తగినంత వేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటాను, మీరు కావాలంటే తగినంత వేసేసుకోండి. ఇక ధనియాల పొడి అండి, నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాను, మీరు కూడా మీ ఇష్టం అండి. ఇదైతే గరం మసాలా, కొంచెం స్పైసీ కావాలన్న వాళ్ళకు ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, నేనైతే ఒక 2 వేసుకుంటాను. ఇక మటన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ నేను వేసుకుంటాను, మీరు కూడా మీ ఇష్టం అండి. ఇక కొంచెం సాల్ట్ తగినంత, అది మనం చెప్పలేము ఎన్ని స్పూన్లు వేస్తామని చెప్పి. తర్వాత ఆయిల్ అండి. ఇప్పుడైతే వీటన్నిటితో కలిపి ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చేసేద్దాం మరి. ఇప్పుడైతే ఒక పెద్ద బౌల్లో మంచి ఫ్రెష్గా కడుక్కున్న మటన్ అయితే వేసేసుకుందామండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోండి. తర్వాత కొంచెం ధనియాల పొడి అండి, ఇంకో టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఒక ఆయిల్ వేసేసుకున్నారనుకో కథం, వాటన్నిటిని మంచిగా కలిపేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పెట్టేసుకున్నారనుకో మంచిగా ఆ మసాలా అంతా దానికి పట్టేసుకొని మంచిగా మ్యారినేట్ అయితే అయిపోతుందండి. ఇప్పుడైతే ఆ మటన్ అయితే మనం ఒక 1 అవర్ పక్కకు పెట్టేసుకుందాం. సరే ఓకే, పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకొక బాండీ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు సన్నగా తరుముకున్న ఆనియన్స్ అయితే వేసేసుకొని, ఈ ఆనియన్స్ను ఎలా అంటే మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ టైపు బాగా అవసరం లేదండి, అలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే విధంగా చేసేసుకోండి. ఇప్పుడైతే చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కాబట్టి దాన్ని అయితే కొంత అయితే తీసేసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే తీసేసుకుందాం. కొంత అయితే ఇంకొంచెం ఏం చేద్దామనంటే దాన్ని అయితే ఇంకొంచెం పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అందులో ఉన్న ఆనియన్స్ని అయితే సైడ్కి అనేసేయండి. సైడ్కి ఎందుకు అనేస్తున్నాను అంటే ఇంతకుముందు మనం మసాలాలు ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు 4 అవి వేసేసుకుందాం. తర్వాత కొంచెం సాజీరా, ఆ తర్వాత జీలకర్ర, వాటిని కూడా వేసేసుకొని తర్వాత బగారాకు మసాలాలు వేసుకొని లైట్గా అలా వేంపేసుకోవాలని. కొంచెం మంచిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారు అని అంటే ఇంతకుముందు ఆనియన్స్ పక్క పెట్టుకున్నాక అవన్నిటిని కలిపేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇక కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిందండి. తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు పచ్చిమిర్చి కట్ చేసాం కదా, అది కూడా వేసేసుకొని వాటిని కూడా అలా అని చేసేసుకున్న తర్వాత అన్నీ ఫ్రై అయిన తర్వాత దానిలోకండి
పుదీనా వేసేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుందండి. ఇక లైట్గా దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని వాటిని అయితే ఇంతకుముందు మనం ఒక 1 అవర్ పక్కకు పెట్టుకున్న మటన్ ఉంది కదండి, దాన్ని అందులో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే అందులో ఉన్న వాటర్ అంతా మెల్లగా వచ్చేస్తాయి. ఇంతకుముందు మనం ఆనియన్స్ ఫ్రై అయినాక తీసేసుకున్నాం, అది ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని ఒక 4 కాజు తీసుకొని ఒక 2 టమాటాలు వేసేసుకొని వాటిని అయితే మంచిగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే చూసారు కదా, ఒక 20 మినిట్స్ అయితే చూస్తే కొంచెం ఉడికేసిందండి. ఇంతకుముందు పేస్ట్ చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకొని కొన్ని వాటర్ అనేది ఇంతకుముందు మిక్స్ చేసిన దానిలోనే పోసేసుకొని కొంచెం వాటర్ పోసుకున్నామంటే ఆ మటన్కి అంతా ఈ స్ట్రెచ్చర్ అంతా పోయి దానికైతే మటన్ ముక్కకైతే పట్టేసుకుంటుంది. మొత్తం ఒక దాదాపుగా ఒక 60% మనకైతే మటన్ అయితే ఉడికినట్టుంది. కావాలి అంటే ఉడకకపోతే ఇంకొన్ని వాటర్ అయితే పోసేసుకోండి. మనం కొంచెం బాగా ఉడకాలి అని అంటే వాటర్ పోసేసుకోండి. ఇప్పుడే వాటర్ పోసేసుకోండి, తర్వాత పోసుకోలేము. ఇప్పుడైతే చూసారు కదా, దాదాపుగా 80% అయితే ఉడికేసిందండి. ఇక ఉడికేసింది కాబట్టి ముక్క అయితే లైట్గా ధనియాల పొడి వేసేసుకొని కొంచెం కారం లైట్గా, ఎందుకంటే ఇంతకుముందు వాటర్ పోసాం కాబట్టి ఇక మటన్ మసాలా లైట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి, వాటర్ పోసాం కాబట్టి. ఇక మొత్తం మసాలా అంతా మళ్ళీ కొంచెం ఈ చికెన్ మసాలా గరం మసాలా పట్టుకునే విధంగా ఒక 10 నిమిషాల్లో 5 నిమిషాలు ఉంచినా ఏం కదా, 5 నిమిషాలు అయితే ఉంచండి మీడియం ఫ్లేమ్లో. చూసారు కదా, కొంచెం ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. మనకైతే మటన్ అయితే 100% ఉరికేసింది కాబట్టి కొత్తిమీర జల్లేసుకొని దాన్ని అయితే ప్లేట్లోకి తీసేసుకొని సర్వింగ్లు చేసేసుకొని తింటే వేడి వేడి బగారా రైస్ లేకపోతే చపాతీలకైనా లేదా బాస్మతి రైస్, నేనైతే బాస్మతి రైస్ అనుకుని దానిలో కలుపుకొని తింటే ఉంటుందండి, అమోఘం అండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంట్లో తయారు చేసి కింద కామెంట్లో తెలపండి ఎలా ఉందో. ఆ టేస్టీ మటన్ తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దాని ముక్క తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఉంటుందండి, సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్లో మాత్రం మర్చిపోకండి. సూపర్ టేస్టీ తెలంగాణ మటన్ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.